నమస్తే దోస్తులు, ముచ్చటేందంటే ముందుగా మనం జాన్సన్ అన్నకైతే థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఆటో డ్రైవర్లు అంటే కానాపురైనా ఎక్కడైనా కానీ కొద్దిగా చీప్గానే చూస్తారు. కానీ అన్న మన మధ్యలో కూర్చుండి డ్రెస్ వేసుకొని మన గురించి ఆలోచించి మనందరి కోసం ఇన్సూరెన్స్ అయితే వేపిస్తున్నాడు. 5 లక్షల బీమా కల్పిస్తున్నాడు. మన మధ్యలో కూర్చున్నాడు. అన్నకి అవసరమే లేదు అసలు, అయినా కానీ మన కోసం కూర్చుని మన ఫ్యామిలీ గురించి ఆలోచించి 5 లక్షల బీమా కల్పిస్తున్నాడు. అన్నకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలా. మనమైతే అన్నకు ఎప్పుడు రుణపడి ఉంటాం. మామ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరు కూడా ఆటోలో ఎక్కడం లేదు. ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టినాక అందరు ఫ్రీగా వెళ్ళిపోతారు కాబట్టి ఆటోలకు అయితే ఏం దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. ఒక రూపాయి సంపాదన లేదు, ఏం చేయని పరిస్థితిలో ఉన్నారు. అయినా కానీ అన్న మన కోసం ఆలోచించి ఇన్సూరెన్స్ అయితే వేపిస్తున్నాడు. ప్రమాద బీమా కల్పిస్తున్నాడు 5 లక్షల. ఒక్క రూపాయి కూడా మనది కాదు మామ, మొత్తం అన్ననే భరిస్తున్నాడు. మామ మనం అందరం చెప్పుకునేది డ్రైవర్ అంటే బానిస కాదు, భరోసా అని చెప్పుకుంటాం కదా. కానీ డ్రైవర్ల కోసం భరోసా ఇవ్వడానికి మన ముందుకు వచ్చిన మన జాన్సన్ నాయక్ అన్ననైతే మామ నేను కోరుకున్నది ఒకటే, మనం కూడా అన్నకు ఒక భరోసా అనేది ఇవ్వాలా. అన్న మీరు మాకెట్లా భరోసా ఇస్తున్నారో, ఈ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు కదా మా కోసం, మా ఫ్యామిలీ కోసం ఆలోచించి. అన్న మా డ్రైవర్లందరి తరఫున నేను చెప్తున్నా, మేము కూడా మీకు ఎప్పటికీ సపోర్ట్గా ఉంటామన్నా, మేము భరోసా ఇస్తున్నాం. అన్న మీరు చాలా గ్రేట్ అన్న మా దృష్టిలో మాత్రం. ఎందుకంటే మీరున్న స్థాయికి కూర్చోవలసిన అవసరం అయితే అస్సలు లేదన్న. మీరు మా మధ్యలో కూర్చుండి యూనిఫామ్ వేసుకొని మరి మాట్లాడారంటే చాలా గ్రేట్ అన్న. అన్న మా కోసం సపోర్ట్ చేసిన శ్రావణ్ అన్నకి, అలానే వాట్సాప్ సీన్ అన్నకి మార్నింగ్ నుంచి తమ్మ రారా మీకు ఇన్సూరెన్స్ చేపిస్తామని చెప్పేసి మాకు చాలాసార్లు ఫోన్ చేశారు. మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అన్న మేమందరం మీకైతే ఒకటే మాట ఇస్తున్నాం, ఒకటే భరోసా ఇస్తున్నాం అన్న, మేము ఎప్పటికీ మీతో సపోర్ట్గా ఉంటామన్నా.